Hi, Anupama. Hi, Venki. Thank you so much for doing this. Hi, Sidhu. By the way, I'm Venki. Venki. Oh, but అంటే ఆడియన్స్ ఇది తెలియాలి కానీ నేను ఎవరో బేసిక్గా టెక్నీషియన్స్ పెద్ద తెలియదు. సో హాయ్, ఐమ్ వెంకీ అట్లూరి. ఇక్కడ ఈరోజు నేను మన టిల్లుని ఇంకా లిల్లీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సో వే డు వి స్టార్ట్? ఐ స్టార్ట్ విత్ యూ బికాస్ టిల్లు అనేది ఒక కల్ట్ సినిమా అండ్ టిల్లు అనేది ఒక 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 కల్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నారు. డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ అసలు ఆ రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని? I never expected. I thought I was doing actually, I was making a very contemporary kind of a film ఏదో చేస్తున్నా నేను. ఆ సినిమా తీస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఆ క్యారెక్టర్ ఎంత డెవలప్ అయిపోయిందంటే ఒక పాయింట్లో ఇట్ రీచ్డ్ స్టేజ్ వేర్ వాడు లేకపోతే ఆ సీన్ ఉండదు సినిమాలో అని ఎడిటర్స్ దగ్గర నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చారు. లైక్ హీ హ్యాస్ టు బీ దేర్ ఇన్ దట్ సీన్, లైక్ టిల్లు హ్యాస్ టు కీప్ టాకింగ్ అని చెప్పి. సో హీ హ్యాస్ టు కీప్ టాకింగ్ అండ్ హీ హ్యాస్ టు కీప్ losing his mind or he has to be under stress. So then as the film progressed, then as the film progressed, then we realized that okay, this character is shaping up to become something, and eventually first title changes. Correct. Narudu Bratuku Natana nunchi, and in fact Narudu Bratuku Natana, the original title for DJ Tillu, it was with some other producer had registered, so we bought it from him. And then మేము believe chesam actually ade mana cinema ki correct title ani cheppi. And then we changed the title to DJ Tillu, and slowly, I think a week before the film's release, or 4 days, and Cube lo ekkiche exactly 1 day mundu, I get a call from a very important person, and he says that, this film looks like it is a full-blown commercial film now. Right now, it looks like that. So that is when I realized that, okay, ఇప్పుడు అది ఒక కమర్షియల్ సినిమాలో డీజే టిల్లు సెన్సిబిలిటీస్ తోటి వాడు మాట్లాడితే ఓకే దెర్ విల్ బీ సమ్ కేయాస్ ఇన్ ద థియేటర్స్ అని అప్పుడు అనిపించింది. ప్రతి డైలాగు మీమ్ మెటీరియల్ అయింది, సడన్గా ఫేమస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన మురళి గారు, ఆయన వచ్చేసి సడన్గా వచ్చేసి ఎవ్రీబడి ఆర్ లైక్ ఆయన చూడంగానే అందరూ గుర్తుపడుతున్నారు. ప్రతి సినిమాలో ఆయన ఉండాలని కోరుకుంటారు. ట్రూ సో మెనీ సాంగ్స్ హి ఇస్ డూయింగ్ టుడే, హి ఇస్ సో బిజీ. మాకే అప్పుడప్పుడు ఇబ్బంది అండి డీటెయిల్ తెచ్చుకోవడం. ఒక పర్టికులర్ పార్టీకి వెళ్తే అందరూ అంటారు ఇప్పుడు డీజే టిల్లు అంటే అది ఒక ఓన్లీ యూత్ అని అనుకుంటారు. ఒక పార్టీలో మేము ఇద్దరం కలిసినాం, దేవో ఫ్యామిలీ లేడీస్ చాలా మంది వచ్చేసి ఎవ్రీబడి వాంటెడ్ టు క్లిక్ పిక్చర్స్ విత్ హిమ్. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఏంటి హౌస్ హోల్డ్ అవన్నీ I didn't expect. I absolutely did not, because if you see the part 1 content మనం చూస్తే అది ఎక్కడ విమెన్ అండ్ కిడ్స్ ఎక్కడైనా దానికి కనెక్ట్ అవుతారు అని నేను ఎప్పుడు అనుకోలేదు. దెన్ ఈవెన్చువలీ someone explained to me that to kids he looks like a cartoon character. Wearing all these అన్ని ఆ కలర్ఫుల్ బట్టలు వేసుకొని వాడంతా జుట్టు వేసుకొని, లైక్ మీరు డీజే టిల్లు సినిమా రన్ చేస్తే ఆహాలో ఉంది ఇప్పుడు సినిమా, దాన్ని అలా రన్ చేసి మనం అట్ ఎనీ ర్యాండమ్ మూమెంట్ మనం సినిమా పాజ్ చేస్తే వీడు ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్తో ఉంటాడు. ర్యాండమ్గా పాజ్ చేస్తే కూడా సినిమా అలా ఉంటాడు, లేకపోతే అలా అని ఇలా ఉంటాడు. దేర్ బి వన్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్. సో చిన్నపిల్లలకి హీ లుక్స్ లైక్ అ కార్టూన్ క్యారెక్టర్ అండ్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సో దెన్ అగైన్ ఐ వాజ్ లైక్ ఓకే, దెర్ ఇస్ అ లాట్ మోర్ టు లెర్న్ అబౌట్ హౌ సినిమా ఇస్ పర్సీవ్డ్ ఆర్ యాక్టర్స్ ఇస్ వాట్ ఐ లెర్న్. అండ్ Anupama, coming to you. So basically you have so many names on meme world. Anu Papa, some Upma. Anupama Gondakai, Noodle Bar. Oh my god, yeah. Kada. So it all started with Premam Malayalam. So అది ఆ రోజు వచ్చేసి అది ఇంచుమించు ఒక చిన్న చైల్డ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రోల్. సడన్గా యూ షార్ట్ టు ఫేమ్. దాని తర్వాత తెలుగు ఈ బ్యానర్లో లేకపోతే ఈ బ్యానర్ అసోసియేషన్లో ఇట్స్ యువర్ థర్డ్. సో ఫస్ట్ వచ్చేసి ప్రేమం అండ్ నౌ దిస్ మూవ్. సో మీ లాంచ్ దీంతో అయింది. ఒక రకమైన మేక్ ఓవర్ లాంచ్ కూడా అగైన్ you're having with this banner. ఈ బ్యానర్తోనే కదా? Yes, of course. ఫస్ట్ అది నా అదృష్టం. మొన్న థియేటర్లో ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇస్ వెన్ ఐ రియలైజ్ అరే వంశీ గారితో నేను ఫస్ట్ లైక్ ఆ టైంలో కాల్ చేసినప్పుడు మాట్లాడాడు. ఆయనే కాల్ చేసి త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అంటుండే. నాకు అప్పుడు ఏమీ తెలియదు, లైక్ నాకు తెలుగు సినిమా నేను ఎప్పుడు తెలుగులో చూడలేదు, ఓన్లీ డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో తెలుగు ఇండస్ట్రీ గురించి ఇక్కడ సినిమా అంటే నేను ప్రేమలో చేసిన క్యారెక్టర్ చూసి అలాంటి క్యారెక్టర్ నాకెందుకు ఇచ్చారు, ఈ డౌట్స్ అన్నీ నాకు ఉండే. అండ్ దెన్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐఎమ్
ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ విత్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ. సో అండ్ మీరు చెప్పినట్టు ఆ అనుపమ ఇస్ లైక్ 9 years బ్యాక్ అనుపమ. ఇప్పుడు 9 years later I got a character like Lily. Did you watch DJ Tillu? I watched in the theater. In the theaters. మీ మోటివేషన్ ఏంటి ఇది ఓకే చేయటం? It was honestly it was not an easy choice. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న రాధిక క్యారెక్టర్ కానీ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఇట్స్ నాట్ సంథింగ్ ఐ జనరలీ డూ. సో వీళ్ళు ఎందుకు హౌ కెన్ దే సేమ్ అక్కి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ సినిమాకి కూడా వంశీ గారు చెప్పినప్పుడు ఐ డి నాట్ అండర్స్టాండ్ వై దే కాల్ మీ. అండ్ దెన్ ఐ లిసన్ టు ద క్యారెక్టర్. I really love the character. But then there are these inhibitions like this entire image that I have where I really had to break it, no. So అది చేయాలా వద్దా అని కన్ఫ్యూషన్ ఉండింది. కానీ బట్ somehow after lockdown there was this phase where I was doing different stuff. I did a short film and it was a very I did Butterfly, a few different kind of subjects, and I was so bored of doing the regular girl next door kind of characters. నాకేంటో యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బికాజ్ మళ్ళీ ఇదే వేసుకోవాలి, మళ్ళీ ఇదే బట్టలు వేసుకోవాలి, మళ్ళీ అదే చేయాలంటే నాకు అది కిక్ ఇవ్వట్లేదు. సో ఆ టైంలోనే నాకు ఇలాంటి కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చాయి. బీ ఇట్ టిల్లు, బీ ది అదర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అన్నీ చాలా వేరే ఉంటుంది డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ నెవర్ థాట్ లైక్ ఐ లుక్ లైక్ అ హాట్ హీరోయిన్ ఆర్ ఐ లుక్ హాట్. దట్ కాన్సెప్ట్ ఇస్ నెవర్ కమ్ టు మీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ క్యూట్ సర్కిల్. మన ముందు సినిమా కన్నా నెక్స్ట్ సినిమా వచ్చేసి అట్లీస్ట్ 10 రూపాయలు ఎక్కువ చేయాలన్న ప్రెషర్ ఉంటుంది ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ కావచ్చు, ఆడియన్స్ నుంచి ఈ మధ్యన. అలాంటిది ఒక సీక్వెల్ అనగానే దెల్ బి ఏమంటారు ఎక్స్పోనెన్షియల్ లేదా స్క్వేర్ లాగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. That too sequel right after the original. Yeah, right after the original. And you have not done any other film. ఇంకో సినిమా చేయలేదు, ఇది వస్తుంది, జనాల ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువ ఉంది. హౌ ఆర్ యూ కోపింగ్ విత్ ఇట్? అంటే నాకు తెలుగు స్క్వేర్ చేసినప్పుడు ఇన్ ద బిగినింగ్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్. I was really hesitant. I didn't want to do this film because నాకు ఒక థీమ్ లేకపోతే I don't know where to go. Like, you understand that as a director and as a writer, more importantly, you understand that if you don't have a central theme, you don't know where to go. So then it took me some time, okay, 6 months, 7 months, pattini for me to understand the central theme of the story and to write it and to rewrite it, write it again. And by then I had grew my hair and the film was announced and we were already in it. And cinema announced చేసిన తర్వాత is when we formed the major part of the story, and then we had to again find the right girl for the film also. So we needed a mix of someone who is a very good performer at the same time also who looks very cute, and then eyes are the most important thing I feel for a woman. And a kallu undala, solid kallu undali, which can be devilish at the same time they can be an angel's eyes also, Yeah, she has very crazy eyes, this girl. They can look like Dayan Kalla anpiste, Devata Kalla kuda anpiste appudu. So that combination is very important for the character that, ఇప్పుడు ఇంత పొయిటిక్గా చెప్పి రేపు సినిమా చూసాక ఏదో చెప్పావు అదంతా ఏం కనిపించలేదురా మాకంటే. అలా లేదు, బటర్ వేసి కొడుతున్నాడు. లేదు, అదేం కొట్టే జెన్యున్గానే చెప్తున్నా. తనకి డౌట్ ఉంది, నేను దీంట్లో సూట్ అవుతాను. తను సూట్ అవుతుందని నీకే అనిపించింది, ఎందుకంటే షీ హాస్ నాట్ డన్ ఎనీ ఆఫ్ దట్ స్టఫ్. ఇప్పుడు రాధిక ఫ్రమ్ డీజేటీలు దానికి క్లోజ్గా ఒక 30% కూడా తను చేయలే. చెయ్యలేదు కాబట్టి అంటున్నా. సో యూ నీడెడ్ దట్. నో, ఐఎమ్ సేయింగ్ యూ see there is two things here. I feel that ఒకటి, any actor for that matter or actress, any artist for that matter, వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారా చేయలేరా? వాళ్ళకి either యాక్టింగ్ వచ్చు ఆర్ రాదు, అంతే. దెర్ ఆర్ ఓన్లీ టూ. ఇది ఇప్పుడు అనుపమకి యాక్టింగ్ వచ్చు, సో తను ఎలాంటి రోల్ అయినా చేయగలుగుతుంది, రైట్? That was enough for me to, think of her for the film, to cast her in the film. That was enough for me. నాకు తన ప్రీవియస్ ఇమేజ్ ఏంటి, తను ఎలాంటి రోల్స్ చేసింది, టు బి వెరీ ఆనెస్ట్ అసలు దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. I really love the narration, He spoke like Tillu, so I could see the cinema there. So I really enjoyed the narration, but it was difficult, but yeah. సో ఇప్పుడు టిల్లు ఈజ్ అన్ ఎగ్జాక్ట్ సీక్వెల్, అంటే కంటిన్యూషనా లేకపోతే జస్ట్ యూఆర్ పికింగ్ అప్ ద క్యారెక్టర్ ఫ్రమ్? సో వీఆర్ పికింగ్ అప్ ద క్యారెక్టర్ and we are putting him in a new situation where he meets a new girl. Obviously his family and his friends are the same, his native life is same,
but it's again new situations and new characters. But at the same time, how your past never lets go of you, and you know, it's interesting. Surprises. No surprise. See, to be very honest, even today I was speaking to Vamshi Anna about the film. See, I feel that when Tillu came out, the character was so fresh and the character was so interesting, and you know, because we had also put in like some 1,000 motors energy petta character design chesam kabatti people were really enamored by the character, and I can still feel the love when I go out, when people, although that is my last film, they've not seen me anything else. I feel that once people watch the film, there won't be any comparisons because దానికి దీనికి అసలు సంబంధం లేదు. Who is more dangerous, Radhika or Lily? I think all girls are dangerous. That's quite. మనం ఇంత కష్టపడి మాట్లాడడం అదే ఇంటర్వ్యూలో ఏమి చూడరు, అది ఒక్కడే చూస్తారు. అలా చెప్పలేను. I think you know the answer, you're just refraining from saying it. Why should I say it? You should. Yeah. I think ఆ సర్ప్రైజ్ పోతుంది సినిమాలో. Who is more dangerous? Who is nicer? Yeah. సో ఓవరాల్గా మొత్తం అబ్బాయిలందరూ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని అనుకో. అందరూ అందరి దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిల దగ్గర, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది. మాట్లాడకుండా ఉన్నట్టు ఇంకా సేపు ఆనెస్ట్ గా ఫ్లో అయ్యేది. లేదు అది ఎందుకు ఆ కాన్వర్సేషన్ ఎప్పుడు. నేనైతే డేంజరస్ చెప్తాను. హ్యాపీగా ఫీల్. ఓకే, నేను డేంజరస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అదర్ గర్ల్స్. నేను డేంజరస్. నేను చాలా డేంజరస్ అంట. నేను కాదు, తను చాలా డేంజరస్ అంటున్నా. అనుపమ. అనుపమ. ఓయ్. That's what they call her, no? Yeah. Upma Papa. Actually, her also. Who told me? Leela told me one day. But yeah, we call her Upma. I was like, సగం సినిమా అయిపోయింది, నాకు ఇంకా తెలియదు విషయం. క్యారవన్ బై రాయించేవాడిని ఉప్మా గారు అని. అసలు నా గురించి ఏమైనా తెలుసా? నిజం చెప్పండి. నువ్వు నిజంగా క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. Fine, let's continue. ఇట్స్ అ బిగ్గర్ ఫిల్మ్. ఆల్దో మేము ట్రైలర్లో ఏముంది, ట్రైలర్లో ఏం లేదు కదా అని చాలా మంది అన్నారు నాతో. ట్రైలర్లో మొన్న వచ్చిన థియేట్రికల్ వ్యాలంటైన్స్ డేకి థియేట్రికల్ ట్రైలర్, దాంట్లో ఏముంది, ఏం లేదు కదా అన్నారు. ఏం లేదు అంటే మేమేం చూపించలేదు, అందుకే ఏం లేదు. బికాస్ వీ డెంట్ వాంట్ టు రివీల్. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ వై వీ కుడెంట్ ఆల్సో దిస్ టైమ్. Because it's a very slippery slope. I tell one point, then everything else will kind of become understood by itself. Self-explanatory ga అయిపోతుంది అది. Yeah, if we tell this, then that will no, this and all happen. No. డీజే టిల్లు కావచ్చు, టిల్లు స్క్వేర్ కావచ్చు, 2 people మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు యాజ్ ఆడియన్స్, లేకపోతే టెక్నీషియన్స్ అయినా సరే. అండ్ ఒకటి సిద్ధు యాజ్ అన్ యాక్టర్ అండ్ రైటర్, అండ్ రామ్ మిరియాల. Absolutely. Please talk about him. ఎందుకంటే we want to hear something about him. I think one of the very nicest people and one of very good friends I've made అనమాట రామ్. నాకు ఇంకా గుర్తు, నేను ఫస్ట్ టైం రామ్ని సితారా ఆఫీస్లో కలిసినప్పుడు అన్న పాట, యాక్చువల్లీ మీరు నమ్మరు, రామ్ అండ్ అనదర్ singer composer were 2 options for us. First we called this other singer composer. Okay. He was dilly-dallying a little to meet this. He was also busy, obviously. Then I heard something on YouTube lo Ram part okati vinnanu. Vini, I said, itari gontulo matti vasana undi ani anpichindi naaku aa roju vinnappudu. You know, he smells like earth, you know. So then I called Ram and he came to the office, and you won't believe it. Ram ki మేము ఇచ్చిన బ్రీఫ్ ఏంటో తెలుసా? ఒక చాలా వేస్ట్ ఫెలో గురించి ఒక చాలా గొప్పగా కొట్టినట్టు కొట్టాలి పాఠం. This was the brief. Oh my God, it fits beautifully. This was the exact brief. Because వాడు ఏం చేస్తుంటాడు, వాడు పాత బ్రాండ్ స్టిక్కర్లు తీసి కొత్త వాటికి అంటించుకుంటూ ఉంటాడు. వాడికి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుంది. వాడి ఫ్రెండ్స్ అన్న అని పిలవకపోతే వాడు తక్కువైపోతుంది. హైలీ ఇన్సెక్యూర్ పర్సన్ డీజేటీలోని వాడు. అందుకే ఆ ఫ్లాషీ బట్టలు వేసుకుంటాడు అది కవర్ చేసుకోవడానికి. సో వేస్ట్ ఫీలో గురించి చాలా గొప్ప పంచుకుంటాడు, అలా కొట్టాలన్న పాట అని. అండ్ యూ వాంట్ రిమెంబర్ ద ఫస్ట్ టైం వెన్ వీ డిస్కస్ దిస్ అండ్ ఐ సెడ్, అమ్మ ఏంటి ఫైనాన్షియల్స్ అవి మాట్లాడుకోవాలి కదా, హౌ మచ్ యూర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ అ పే అది అంటే, అన్న ఫస్ట్ పాట పట్టుకుందాం అన్నాము, తర్వాత మాట్లాడదాం అది అన్నాడు. ఏం పడిపోయా ఆ రోజు. No, it is actually not professional, it is quite spiritual, to be very honest. You know, because ఏంటి రెమ్యూనరేషన్ అయితే అంటే మన మేనేజర్స్ మాట్లాడుకుంటారు అంటే ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. ఫస్ట్ మనం పాటను పట్టుకుందాం అన్న, డబ్బుదే ఉందో అదే వస్తుంది తర్వాత. ఐ వాజ్ లైక్, వావ్, యా, ఇట్స్ ఆర్టిస్టిక్. కరెక్ట్. It's not even spiritual, it's artistic. I think that is when I fell for that guy, you know, and I still remember every time I meet him, like whatever I'm doing, if Ram enters a party or if he enters my house or something, I leave whatever I'm doing, I go, I hug him, I make sure he sits and I make sure he's fine.
సో ఐ థింక్ రామ్ మిర్యాల లేకపోతే డీజే టిల్లు ఇస్ నాట్ దేర్, లేడు. ఎందుకంటే దాన్ని అంత బాగా అర్థం చేసుకుని, అండ్ ఇప్పటి వరకు కూడా మీరు నమ్మరు, డీజే టిల్లులో ఇచ్చిన పాట డీజే టిల్లు టైటిల్ సాంగ్, డీజే టిల్లు 2లో ఇచ్చిన పాట టికెట్ కొనుక్కున్న 1 సాంగ్, దెన్ రాధిక. ఈ 3 కూడా రామ్ ఇచ్చిన ఫస్ట్ డెమోసే. It wasn't like he gave a demo we didn't like, then he sent something else. So he understands the film's pulse and the character's pulse also so well, DJ Tilluki. I think he was born to do a song for me, and you know. ఇప్పుడు విమల్కి మనకి ఏంటి డిఫరెన్స్? బికాస్ యు ఆర్ రైటర్ యాక్టర్, అండ్ ఎఫ్ సీన్ ఇప్పుడు కదా, ఇప్పటి నుంచో మామూలుగా వచ్చేసి యాక్టర్స్ ఫర్ రైటర్స్ ఎందుకో వాళ్ళు కొంచెం డైరెక్షన్ దూరంగా ఉంటారు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ. సో అక్కడ విమల్ అండ్ నౌ మాలిక్, వాట్ డిఫరెన్స్ అండ్ హౌ హెల్ప్ఫుల్ దే వర్ అంటే బ్రింగింగ్ యువర్ డ్రీమ్ టు లైఫ్? నాకు విమల్ తో when it started I didn't really know what విమల్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని నాకు తెలియదు డీజే టిల్లు చేస్తున్నప్పుడు. బికాస్ మేము కోవిడ్లో కలిసి చేసాం కాబట్టి సినిమా, అది కోవిడ్లో కలిసి రాసుకునే వాళ్ళం, యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆన్ ద క్యారెక్టర్. నాకు మెల్లిమెల్లిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే విమల్ డజంట్ గో బై ద రెగ్యులర్ రూల్స్ ఆఫ్ సినిమా. that's a very good thing, and it worked big time for DJ Tillu. తన రెగ్యులర్ రూల్స్ ఆఫ్ సినిమాకి అడ్హియర్ అయి తన సినిమా తీయడు. తనకి క్యారెక్టర్స్ ఎలా, స్టోరీ ఎలా వీవ్ అవుతుంది దాన్ని బట్టి he just follows the very organic గా he follows, and that was a huge asset for that film, because we could use that freshness, we could use that unconventional method. అందుకే మేము యాక్చువల్లీ తీసింది మేము కమర్షియల్ సినిమా అని అనుకోలేదు. Malik's experience, because he's already done a couple of films and 3-4 films చేసాడు, and I spent some time with him. So Malik's experience is very very helpful to make sure that structure, because I am a very random guy. నేను ఇలా కూర్చుంటే నేను సడన్గా ఇలా మాట్లాడుతూ కథ ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది కథ అంట, నేను సడన్గా నన్ను ఏదో ఎక్సైట్ చేస్తుంది, విచ్ మై నేను అదే ఇది ఏంటంటే మలిక్ అంటే అలా కదా బాగా, అలా కదా, ఒక నిమిషం అర్జెంట్గా ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళి మనం ఒక నిమిషం. సో మలిక్ ఈజ్ సమ్మన్ హూ కామ్స్ మీ డౌన్, అండ్ he's very mellow and soft and very hyper. So his experience and everything else comes in, So I think that was very right for this film, and I'm very happy that it very naturally happened, where by the time I decided to do DJ Tillu 2, Vimal was already signed up somewhere else, and me and Malik were trying to do something else then. So appudu Malik nu ide cheyochu kada bro ante, he's like, yeah, I love Tillu, let's do it annadu. So I'm very happy that I could collaborate with him. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఇప్పుడు బేసిక్గా ఇది ఒక మేక్ ఓవర్ లేకపోతే ఒక చిన్న 2.0 వర్షన్ ఆఫ్ యువర్స్. సో దీని నుంచి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? బికాస్ ఆడియన్స్ వచ్చేసి ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నారంటే ఒక చిన్న యువర్ డై హార్డ్ ఫ్యాన్స్ వచ్చేసి కొంచెం అప్సెట్ అయ్యారు, బట్ నౌ ద సేమ్ ఫ్యాన్స్ దే లెచింగ్ ఎట్ యువర్ 4 పిక్చర్స్. లేకపోతే ఒక చిన్న దే ఆర్ ఎలా చెప్పాలి, అందరికన్నా ఎక్కువ వాళ్ళే చూస్తున్నారు. చూసుకోవాలని అనుకుంటా. ఐ హోప్ that beyond all of this boldness you talk about, or beyond all of this romance or intimacy you talk about, ఆ క్యారెక్టర్లోకి అందరూ పెట్టిన ఎఫర్ట్, లేకపోతే దానిలో ఏం డిఫరెంట్గా ఉందని పీపుల్ కెన్ సీ దాట్ అండ్ అప్రిషియేట్ మీ ఫర్ ద వర్సటైలిటీ దట్ ఐమ్ ట్రయింగ్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. దే విల్. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి టీజర్లో ట్రైలర్లో ఏం కనబడుతుందో అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు 2.5 గంటల సినిమాలో ఏం కనబడుతుంది అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు నుంచి యూ విల్ బి డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును దట్స్ మై గోల్ ఆల్సో. అంటే ఐ వాంట్ బి అ వర్సటైల్ యాక్టర్. అంటే నా వికీపీడియా చూసినప్పుడు ఇది ఏ సినిమాలో నుంచి ఉన్న పిక్చర్ అని అందరూ చెప్పగలగాలి. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రతి సినిమాలో ఒకేలా ఉండి అదేదో కన్ఫ్యూషన్ అవ్వకుండా ఈ సినిమా ఇది ఆ సినిమాలో కదా అని చెప్పాలి. ఐ థింక్ దట్ వుడ్ బి మై సక్సెస్. అండ్ ఈ సినిమా ద్వారా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కోరుకోవడం కూడా కాదు, నమ్ముతున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, యూజువలీ ఇట్ హ్యాపెన్స్ విత్ హీరోస్. అంటే do numbers scare you, and ఏంటి రేటింగ్స్ worry you? Ratings అంటే ratings usually reviews. Numbers, first thing was numbers worry you? Yeah, I mean, see, at the end of the day, I would like for all of us to end up where we started. So ఇప్పుడు మీరు ఇంత పెడితే మీకు అంత వచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ X amount in the film, then if the producer has made his money back, if it's a break even, then it's a good thing.
బియాండ్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇస్ అ బ్లెస్సింగ్ అండ్ యూ జస్ట్ అగైన్ ఏం చేస్తారు ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తారు అంతే కదా. మనం అందరం ఏం చేస్తాం, ఇప్పుడు సినిమా పోయినా మళ్ళీ సినిమానే తీస్తాం, సినిమా హిట్ అయినా మళ్ళీ సినిమానే తీస్తాం. నేను ఇంతలో రవితేజ గారు అంతే కదా, పూరి గారు. యా. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ numbers do scare me when I personally in my heart feel like we've overshot the budget somewhere. ఎక్కడైనా కొంచెం మనం దాటాము అని అనిపిస్తే like we overshot, because still if you open and see my conversations with Vamshi Anna, all my conversations are దీనికి ఇంత అంటున్నారు, ఎందుకు అవసరం లేదు, ఇది రివర్స్ మన దగ్గర. ఇక్కడ నువ్వు సినిమా లేదు మూడో చేస్తున్నావు, నీకు తెలుసు అక్కడ ఎలా ఉంటుంది, నేను నీకు చెప్తాను, నీకు కాదు నేను ఆడియన్స్కి చెప్తున్నాను, బట్ నువ్వు ఏకీభవిస్తావు నాకు, ఇది రివర్స్లో ఉంటుంది ఇక్కడ. లేదు సార్ ఇంకా రిచ్గా చేద్దాం అండి, ఇంకా పెద్దగా చేద్దాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వంశీ గారి గురించి టాపిక్ వచ్చింది అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఏదో ఒక చిన్న లొకేషన్ కోసం ఎతుకుతున్నాం, ఒక ఇల్లు, ఒక 2 bedroom ఇల్లు అలాంటి సెట్ వేసేయండి సార్, 2 days సెట్ వేసేయండి. హీస్ లైక్ దట్. సో నావి ఆయన కాన్వర్సేషన్స్ అన్ని రివర్స్లో ఉంటాయి అన్నమాట. దీనికి అంతెందుకు అవసరం లేదు, రాజమండ్రిలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగితే ఆ కార్ వచ్చేస్తుంది, యూ కెన్ సేవ్ దిస్ అమౌంట్ అని నేను రివర్స్లో మెసేజ్లు కొడుతుంటాను అనమాట ఆయనకి. So, but having said that, I do give a shit about how much money is being spent, especially when the money is not mine. Because I don't know, probably I learned it when I was a kid that, we have to be respectful with others' money and stuff. So yeah, when numbers get overshot, then I do worry a little about numbers. Spending worries you, but not about the returns. వచ్చేసి అమ్మ ఇంత చేయాలని ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఆ ప్రెషర్ అయితే లేదు నాకు. క్రియేటివ్లీ ఇఫ్ ద ఫిల్మ్ హ్యాస్ ఎర్న్డ్ దట్ రెస్పెక్ట్, ఆర్ అంటే దిస్ ఇస్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ మేడ్ హిస్ మనీ బ్యాక్, దెన్ క్రియేటివ్గా సినిమాకి రావాల్సిన రెస్పెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటాను. ఇఫ్ దోస్ టు హ్యావ్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ హ్యాపెన్స్ ఇస్ బోనస్, because I think that no amount of money can buy a good night's sleep for you. Money is good, we all like money, we all need money, but I don't think any amount of money can buy a good night's sleep. Any amount of money, won't be able to do that. That's about the numbers part. Now when it comes to the reviews part of it, see, reviews are very tricky, to be very honest, because there are a lot of times films have been blockbusters but reviews have called them duds. But there's a lot of times that films which couldn't really satisfy a theater's energy have gotten reviews, and reviews have said they're fantastic, right? So after going through this grind, or after మనం ఈ ప్రాసెస్ కాస్త చూసి నాకు ఏమర్థమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ షుడ్ బి రెస్పెక్టెడ్. when a person writes a review, that review should be respected as the opinion of one person. If you have a website or if you have a newspaper, and tomorrow if you don't like a film and if you write a review, or for that matter you like a film and you write a review that నాకు ఈ సినిమా నచ్చింది లేదా నాకు ఈ సినిమా నచ్చలేదు మీరు రాశారు అనుకోండి, అది నేను రెస్పెక్ట్ చేయాలి. అది మీకు నచ్చలేదు అంతే, అండ్ అది మీకు మాత్రమే నచ్చలేదు అని కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ డోంట్ రియలీ రిప్రజెంట్ ఒక ఆడియన్స్, కానీ టార్గెట్ డెమోగ్రఫిక్ వేరే అయి ఉండొచ్చు, మీరు వేరే అయి ఉండొచ్చు, మీ థింకింగ్ సిస్టమ్ వేరే అయి ఉండొచ్చు, ఆ సినిమా యాక్చువల్లీ తీసింది ఎవరి కోసం అంటే అది వేరే అయి ఉండొచ్చు, రైట్? సో ఐ థింక్ వన్స్ దిస్ అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ బోత్ ద క్రిటిక్స్ అండ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మేకర్స్, బేసికలీ ఐ థింక్ we all can just be at peace with each other. Now let's talk about the journey. ఇప్పుడు ప్రేమం దగ్గర స్టార్ట్ అయినప్పుడు did you even think like continue చేసి were you a serious actor? అంటే Absolutely, I did not. This Premam only was an accident. Did not. No, I did not, because like యాక్టర్ అవ్వాలన్నది అసలు కోరుకోవడమే తప్పని అనుకునేదాన్ని నేను. అంటే అసలు నేను ఎలా ఉంటాను స్క్రీన్ పైన, ఎవరు నన్ను తీసుకెళ్తారు, అసలు నేను అది దాని గురించి ఆలోచించలేదు, బికాస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రీచబుల్ ఫర్ మీ. సో ప్రేమం హ్యాపెండ్, it's like a miracle. It happened just like that. I have not done any auditions before that. I did not do anything after that also. But Premam happened. And after that also, next time stepping into Telugu industry, which I never thought would happen. not your language also. It's not my language. It's not a language that I could even decode. I was not able to decode or like understand which is Telugu and which is Kannada. Like Yeah. I did not know what it was. I knew only Tamil that time. And being more successful here than in Kerala is like something that I never thought about. Like, and then now this has happened. Turning back, it's 9 years now. 2015, I shot for AA. Now it's 24. 9 years now, and I'm still there in the industry. 3-4 pages at once.
మర్చిపోయినా నేను ఉంటాను కదా ముందే అని చెప్పేస్తుంటాడు. 4 pages ఇవ్వడం ఓకే. ఇప్పుడు పేజెస్ ఇవ్వడం కూడా మానేశారు. అంటే అక్కడ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు, నేను కూడా ఉంటాను ఒక side లో. కమ్ టేక్ అంటారు. లైక్ ఏదో కొత్తగా ఏదో చెప్పేసి టేక్ అంటారు. మళ్ళీ అక్కడ ఆగింది అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఓటీఎస్ సిద్ధు ఓటీఎస్ అనుకోండి, అండ్ ఐఎమ్ యాక్టింగ్ అనుకోండి, సడన్ గా ఏదో డైలాగ్ చెప్తారు, లైక్ ప్రాంప్టింగ్ ఇచ్చినట్టు ఫ్రంట్ నుంచి ఇంకా వేరే డైలాగ్స్ చెప్తారు. అంటే అప్పుడు అనిపిస్తుంది లైక్ షీ కెన్ సే దిస్ ఆల్సో, షీ కెన్ సే దట్ ఆల్సో అని. సో ఐమ్ లైక్ ఇప్పుడు ఇలా ఉంది. నౌ క్రై just look at him and cry. Okay, now go hug him and just say this dialogue. I'm like, నాకు తెలియదు ఇది. కొన్ని విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్పలేను. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని సీన్స్ నేను పాయింట్ చేసి చెప్తా, వాట్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్, లైక్ జస్ట్ ఆఫ్టర్ దాట్ అన్నది. సో నాకే షాక్. అక్కడ వెళ్ళి మానిటర్ దగ్గర చూసినప్పుడు మళ్ళీ అదేలా నువ్వు చేస్తావు, నీకేదా డైలాగ్ తెలుస్తుంది అంటుంటే లైక్ look at him అనే. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. To be very honest, in the beginning, the time we started shooting this, I was so frustrated. I hated him. I did not want to be a part of this film. I'm honestly telling you, him. Everybody I hated him. He comes and I am like, I'll be so stressed. I'll be so stressed. And then slowly I understood what he wants and what it is like, what the entire team is like. I was like, She called me also. yeah. She called me and she said, when I started working for this film, I hated working with you. I said, okay, that's new. And then slowly she started explaining, like, why, what happened? Day one, I come to set. You don't say hi, you don't say hello, you just come. You start staring in my face. And you're like, కొంచెం అక్కడ కాటుక పెంచండి. ఐబ్రో ఇక్కడ కొంచెం ఇలా చెప్పి పైకి ఉందా అని. And I'm like, what kind of a guy is this? I'm like, let me go to the caravan and just get ready. And again I come, he's like, he does expression ila cheyochu ala cheyochu, and he's doing something. I'm like, what is all of this? What is Because I write the dialogues for the film. ప్రాబ్లం ఏంటంటే you saw him as a hero, but in his head he's a writer. So the creative space. First day of the shoot, no, he's already stressed, already in stress mode, and they're all like new people to me. They're all like very clumsy, chaotic. Everything is just one. I called him manager. I told him, I don't think I should be a part of this film. I think I should just probably, I can't understand what they're doing and they don't understand me. So what do I do? Good scene shoot చేస్తున్నప్పుడు ఒక రోజు shooting one scene. So because when you write something and then you take it to the set, okay? Have you ever felt it as a director and a writer yourself? మీకు ఎప్పుడైనా ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ సినిమాలో ఉండదు అనే విషయం సగం సీన్ తీసిన వెంటనే మీకు అర్థమైందా అవ్వలేదా? చాలా కదా. సో అక్కడ ఏంటంటే టు సేవ్ ఎంబారస్మెంట్ నేను చెప్తాను కూడా ఇలా పిలిచి ఈ సీన్ ఉండదు తొందరగా వచ్చా. Oh my God. Seriously, that happens. Come on. This happened in the first 2 days of shoot. First 2 days of shoot. And first. Yeah. అయ్యేమో ఎప్పుడైనా అవ్వచ్చు కదా. It can be any scene. And then I asked him, then why are we shooting? No, that's not what I said. I said సీన్ తీస్తుంటే నేను ఫస్ట్ 3-4 టేక్స్ చాలా విగర్తో చాలా ఇదిగా చేశాను. నేను తర్వాత చెప్పేస్తున్నా డైలాగ్, ఎందుకంటే నాకు అర్థమైపోయింది సీన్ సినిమాలో ఉండదని. తినొచ్చి వాట్ హ్యాపెండ్, వై యూ నాట్ డూయింగ్ యువర్ లైన్స్ రైట్, అది ఇది అంటే నేను కట్ చెప్పాక ఈ సీన్ ఉండదు సినిమాలో అంటే, ఉండకపోతే ఎందుకు తీస్తున్నాం మరి అంటే, తీయకపోతే ఎలా తీసేస్తాం సినిమా. సో అది ఎలా ఉంటుంది అంటే బికాస్ క్రియేటివ్లీ వీ అండర్స్టాండ్, సగం చేసిన తర్వాత అర్థం అవుతుంది ఓకే ఇక్కడ వచ్చేసి తప్పు చేసాం. బట్ ఇప్పుడు సడన్గా ఆపేస్తే మోరల్ ఆఫ్ ద సెట్ విల్ కమ్ డౌన్. సో ఆ మోరల్ దెబ్బతినకుండా ఉండటం కోసం అది ఫినిష్ చేస్తాం. బట్ నెవర్దలెస్ అది ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది. అది వచ్చేసి ఒక మోటార్స్ కింద. ఇప్పుడు మనం డిలీట్ చేసేసిన సీన్లో నుంచి 2 స్టిల్స్ మొన్న రిలీజ్ అయిన సాంగ్లో ఉన్నాయి. సో అలా ఎక్కడో ఒకటి యూజ్ అవుతుంది, బట్ సినిమాలో ఉండదు. ఎందుకంటే సగం సీన్ అయిన తర్వాత వీ రియలైజ్ ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఇది మనం పెడితే దొరికేస్తాం. మీకు తెలుసండి, నేను వచ్చి నాకు ఫస్ట్ డే సెకండ్ డే we have not done that. Awesome. Okay, awesome. Thank you so much for giving us time doing it. 29 we all should watch together. Oh, March 29 day till lose that thing we do. So March 29 the resolu ఎలా ఇలా చెప్తే సినిమాకి సమాధానంగా వచ్చేస్తారు. ఇలాగే చెప్పండి. సో డార్లింగ్స్, March 29 DJTV రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ us అట్లుంటుంది మనతోని. And you please. I don't think I can beat that, Andy. Whatever you said, CC, same. Please come watch the film. Come on. For a writer and hero, you have to say that. Yes, absolutely.
Our Freddy, please come to theaters and watch DJ Tillu. Thank you. ఓకే, మార్చ్ 29th టిల్లు స్క్వేర్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి, బ్లాక్ బస్టర్ చేయండి.